స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా యాప్లో ఆగస్టు నెల కార్యకలాపాలు ఎలా అప్లోడ్ చేయాలో మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. ముందుగా సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి వచ్చేసరికి ఎస్సి అండర్ స్కోర్ మన యొక్క స్కూల్ డైస్ కోడ్ని మనం ఎంటర్ చేయాలి యూజర్ ఐడిగా. ఇది అండర్ స్కోర్ డాష్ కాదు. తర్వాత వచ్చేసరికి పాస్వర్డ్ వచ్చేసరికి అందరికీ కూడా డిఫాల్ట్గా PWD@1234 అది ఎంటర్ చేసి ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించి ఒక ఈక్వేషన్ ఇవ్వబడుతుంది మన క్యాప్చాగా. ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేసి మనం ఎంటర్ చేయాలి. 24 + 3 27. సో యూజర్ నేము, పాస్వర్డు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ముందుగా లాగిన్ అవ్వాలి. సో డిఫాల్ట్గా పాస్వర్డ్ అందరికీ PWD@1234. లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మన స్కూల్ యొక్క డీటెయిల్స్ అవి. నెక్స్ట్ అట్లాగే ఆగస్ట్ యొక్క థీమ్ కూడా మనకు కనబడుతుంది. శానిటేషన్ అట్లాగే క్లీన్లీనెస్ యాక్టివిటీస్. శానిటేషన్కి సంబంధించి థీమ్ అనేది మనకి ఈ మంత్ యాక్టివిటీస్. ఇక్కడ ఉన్నటువంటి స్టార్ట్ సాసా యాక్టివిటీ దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే స్క్రీన్ మనకి క్వశ్చనీర్ ఎప్పట్లాగానే ఓపెన్ అవుతుంది. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అఫీషియల్స్, పార్టిసిపేషన్. ఎంతమంది ఈరోజు మనకి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారో వారి యొక్క నెంబర్స్ మనం వేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అది వేసిన తర్వాత పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరన్నా కనుక ఈ స్వచ్ఛాంధ్ర డే యాక్టివిటీస్లో పాల్గొంటే ఎస్ మీద క్లిక్ చేస్తాము. ఇందులో వారి యొక్క డిజిగ్నేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ డిజిగ్నేషన్స్లో కనుక ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ ఎంపీ ఇలా ఎవరైనా కనుక వస్తే అది సెలెక్ట్ చేసుకుంటాము. లేక అదర్స్ వచ్చినా అదర్స్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత వారి యొక్క నేమ్ని కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏది అటెండ్ అయితే మాత్రమే, లేకపోతే నో అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నో అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. తర్వాత వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, స్టాఫ్, సిటిజన్స్ టేక్ ఇన్ స్వచ్ఛతా ప్లెడ్జ్. ఎప్పుడు కూడా ఈరోజు మనం స్కూల్లో అటెండ్ అయిన స్టాఫ్, స్టూడెంట్స్, నెక్స్ట్ అట్లాగే సిటిజన్స్ ఎవరైనా వస్తే వాళ్ళందరి చేత కూడా స్వచ్ఛతా ప్లెడ్జ్ అనేది మనం చేయిస్తాము. అది మొత్తం ఎంతమంది చేస్తారో ఆ నెంబర్ని అక్కడ మనం ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత వెదర్ ఆర్గనైజర్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఆన్ శానిటేషన్ ప్రాక్టీసెస్ వాటర్ సిగ్రిగేషన్. అంటే శానిటేషన్కి సంబంధించి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగిందా, వాటర్ సిగ్రిగేషన్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్ క్లీన్లీనెస్కి సంబంధించి, పబ్లిక్ ప్లేసెస్, మార్కెట్స్, బస్ స్టాండ్స్ ఇవన్నీ కూడా అన్నమాట. పబ్లిక్ ప్లేస్, రైల్వే స్టేషన్స్. ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాము. ఈ క్లీన్లీనెస్ డ్రైవ్కి సంబంధించి ఎంతమంది పాల్గొన్నారో ఆ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్. నెక్స్ట్ తర్వాత ఈ డ్రైవ్కి సంబంధించి ఫోటోను మనం అప్లోడ్ చేయాలి. లైవ్లో ఫోటో కోసం మనం క్యాప్చర్ ఇమేజ్, సేవ్ చేస్తున్నటువంటి ఫోటో కోసం చూస్ ఫ్రమ్ గ్యాలరీ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత ప్లాంటేషన్కి సంబంధించి బ్యూటిఫికేషన్ అండ్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ అండర్టేకెన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. పార్కులు కానీ, నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ప్రెమిసెస్ ఆవరణాలు కానీ వాటితో ఎలాంగ్ రోడ్ మార్జిన్స్, రోడ్డుకి ఇరువైపులా కూడా మొక్కలు నాటుతూ ఉంటాం అన్నమాట. ఎన్హాన్స్ ద ఓవరాల్ క్లీన్లీనెస్, పరిశుభ్రతను పెంచడం కోసం. సో ఈ పచ్చదనాన్ని పెంచడం కోసము ఈ ప్లాంటేషన్ కార్యక్రమం కండక్ట్ చేస్తామా. ఎస్. దీనిలో ఎంతమంది పాల్గొన్నారు, నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్, ఆ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి వెదర్ స్టెప్స్ ఆర్ టేకెన్ టు ఎలిమినేట్ లిటరింగ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ గార్బేజ్ వనరబుల్ పాయింట్స్, జీవీపీసీ అంటాం. అంటే అక్కడక్కడ కూడా చెత్త లీక్ అవుతుంది, వాటికి సంబంధించినటువంటి ఈ పాయింట్స్ అనేది మనం అరేంజ్ చేసామా. గ్రీన్ అండ్ సస్టైనబుల్ పబ్లిక్ స్పేసెస్ దీనికి సంబంధించి మనం అరేంజ్ చేస్తే ఎస్ అని. నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ దీనిలో ఎంతమంది పాల్గొన్నారో ఆ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు కూడా స్వచ్ఛతా ప్లెడ్జ్ అనేది, అంటే స్వచ్ఛ పాఠశాల ప్లెడ్జ్ అనేది మనం చెప్పిస్తాము. దానికి సంబంధించి ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ రోజు ఎంతమంది స్టూడెంట్స్ ఈ యొక్క ప్లెడ్జ్లో పార్టిసిపేట్ చేశారనేది ఆ టోటల్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత క్లీన్ క్లాస్ రూమ్ డ్రైవ్స్. ఈరోజు మనము స్టూడెంట్స్ చేత అన్ని క్లాస్ రూమ్స్ కూడా పరిశుభ్రంగా శుభ్రం చేయిస్తాము. ఆ యాక్టివిటీస్కి ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాము. ఎంతమంది విద్యార్థులు తమ యొక్క క్లాస్ రూమ్స్ని పరిశుభ్రం చేసుకున్నారో ఆ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్. నెక్స్ట్ తర్వాత గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్, అంటే మొక్కలు నాటే కార్యక్రమం అనమాట. ఎప్పుడు కూడా మనం ప్రతి నెల కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాము. ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. నెంబర్ ఆఫ్ శాప్లింగ్స్ ప్లాంటెడ్, ఆ రోజు మొత్తము ఎన్ని కొత్తగా మొక్కలు నాటారో ఆ మొక్కల యొక్క నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
తర్వాత నాటిన మొక్కల్ని ఫోటో తీయాల్సి ఉంటుంది. లైవ్లో ఫోటో కోసం క్యాప్చర్ ఇమేజ్, సేవ్ చేస్తున్న దానికోసమేమో చూస్ ఫ్రమ్ గ్యాలరీ. నెక్స్ట్ అట్లాగే బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్, వీటిలో అవార్డింగ్ టాప్ పర్ఫార్మింగ్ స్కూల్స్, మండల స్థాయిలో జరిగేటటువంటి ఈ కాంపిటీషన్స్లో స్కూల్కి సంబంధించి ఎవరైనా సరే పాల్గొన్నారా, దాన్ని కూడా ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ అట్లాగే ప్లాస్టిక్ మెటీరియల్స్ లేకుండా దానికి సంబంధించి నో సింగిల్ వే ప్లాస్టిక్ యూస్, ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఎంతమంది పాల్గొన్నారో దాంట్లో ఆ డ్రైవ్లో ఆ నెంబర్ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ తడి చెత్త పొడి చెత్తకు సంబంధించి సీగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్, దానికి సంబంధించి విద్యార్థులకి మనం అవేర్నెస్ కల్పించామో ఎస్ సెలెక్ట్ చేసుకుని ఎంతమంది కల్పించామో ఆ నెంబర్ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత ఈ ఆర్ట్ కాంపిటీషన్స్ ఏమైనా మనం కండక్ట్ చేస్తే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఈ కాంపిటీషన్స్ పిల్లలు కండక్ట్ చేసేటప్పుడు మనం తీసినటువంటి ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎంతమంది పాల్గొన్నారో ఆ నెంబరు, లైవ్లో ఫోటో కోసం క్యాప్చర్ ఇమేజ్, గ్యాలరీ నుంచి ఏమో చూస్ గ్యాలరీ. నెక్స్ట్ తర్వాత అవేర్నెస్ క్రియేటెడ్ టు స్టూడెంట్స్ అండ్ హ్యాండ్ వాషింగ్ హైజీన్, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడానికి సంబంధించి పిల్లలకు మనం అవేర్నెస్ క్రియేట్ చేసామా, దానిలో ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఎంతమంది స్టూడెంట్స్కి హ్యాండ్ వాషింగ్కి సంబంధించి అవేర్నెస్ కల్పించామో ఆ నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ అట్లాగే స్వచ్ఛ పాఠశాల ర్యాలీ, స్టూడెంట్స్, టీచర్స్, సిటిజన్స్తో పాఠశాలలో ర్యాలీ స్లోగన్స్తో ప్లకార్డ్స్ పట్టుకొని ర్యాలీ చేయించడం జరుగుతుంది. అది కండక్ట్ చేసామా, ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. దానికి సంబంధించి ఎంతమంది స్టూడెంట్స్ ఈ ర్యాలీలో పాల్గొన్నారో ఆ నెంబర్ ఎంటర్ చేస్తాము. ర్యాలీలో పాల్గొన్నప్పుడు ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి కోసం క్యాప్చర్ ఇమేజ్, లైవ్లో ఫోటో కోసం సేవ్ చేసి ఉన్న కోసమేమో చూస్ ఫ్రమ్ గ్యాలరీ. నెక్స్ట్ తర్వాత పబ్లిక్ ప్లేసెస్కి సంబంధించి వారిని క్లీన్లీనెస్ యాక్టివిటీస్లో స్టూడెంట్స్ ఎవరైనా పాల్గొన్నారా, ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. అంటే పార్క్స్ కానీ పబ్లిక్ బిల్డింగ్స్ కానీ అలాంటి వాటికి సంబంధించి ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఎంతమంది స్టూడెంట్స్ దీనిలో పాల్గొన్నారో ఆ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత వచ్చేసరికి జీరో ఫుడ్ వేస్టేజ్, స్కూల్లో మధ్యాహ్న భోజన సమయంలో లంచ్ టైంలో ఫుడ్ అనేది వేస్ట్ కాకుండా స్టూడెంట్కి వాటికి సంబంధించి ఫుడ్ వేస్టేజ్కి సంబంధించి తీసుకోవాల్సిన ప్రికాషన్స్కి సంబంధించి ఏమన్నా మనం అవేర్నెస్ కల్పించామా, ఎస్. ఎంతమందికి అవేర్నెస్ కల్పించామో ఆ స్టూడెంట్స్ ఎంతమంది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారో ఆ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ అట్లాగే ఇంకుడు గొంతులు, స్కూల్లో ఇంకుడు గొంతులు నిర్వహించడం కోసం స్టూడెంట్స్కి వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరిగిందా, ఎస్. ఎంతమంది స్కూల్లో ప్రజెంట్ ఉన్నటువంటి ఇంకుడు గుంటలు ఆ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అట్లాగే ఇంకుడు గుంటల యొక్క ఫోటోను కూడా మనం అప్లోడ్ చేయాలి. లైవ్లో ఫొటోస్ కోసం క్యాప్చర్ ఇమేజ్, సేవ్ చేసిన దానికోసమేమో చూస్ ఫ్రమ్ గ్యాలరీ. ఈ డేటా మొత్తాన్ని కూడా మనం ఆఫ్లైన్లో సేవ్ చేయడానికి సేవ్ ఆఫ్లైన్ డేటా అని, ఆఫ్లైన్లో సబ్మిట్ చేయడానికి సబ్మిట్ ఆఫ్లైన్ డేటా అని చెప్పేసి చేస్తాం. ఏదైనా ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి సబ్మిట్ ఆన్లైన్ డేటా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఈ డేటా అనేది సేవ్ అవుతుంది. సో సేవ్ చేసి మనం తర్వాత అయినా సరే సబ్మిట్ చేయొచ్చు. ఈ విధంగా ఆగస్టు నెల కార్యక్రమాలు మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యాప్లో ప్రతి పాఠశాల వాళ్ళు సబ్మిట్ చేయాలి.